రైల్వేలో అద్భుతాలకు మించి అద్భుతాలు. వందే భారత్ రైళ్లు చూశాం. మొన్నటికి మొన్న తొలి హైడ్రోజన్ ట్రైన్ అందుబాటులోకి వచ్చింది. తర్వాత బుల్లెట్ ట్రైన్ కూడా పరుగులు పెట్టనుంది. అయితే ఈ బుల్లెట్ ట్రైన్ విషయంలో మరో ప్రత్యేకత ఉంది. ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో దేశంలోనే తొలిసారి సముద్ర గర్భంలో సొరంగ మార్గంలో రైలు దూసుకెళ్లనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పనులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం భారీ మెషీన్లు వాడుతున్నట్టు ప్రకటించింది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. దాదాపు 7 కిలోమీటర్ల మేర ఈ టన్నెల్ ద్వారానే రైలు ప్రయాణించేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? సముద్ర గర్భంలో సొరంగం ఎలా నిర్మిస్తారు? ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? దీనివల్ల ఉపయోగాలేంటి? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ వివరంగా చూద్దాం. బుల్లెట్ ట్రైన్ ఎన్నో ఏళ్లుగా ఈ రైలు కోసం భారత్ కలలు కంటోంది. అసలు ఈ ప్రస్తావన రాగానే ఎంతసేపు మనకు బయటి దేశాలే గుర్తుకొస్తాయి. ఇకపై ఈ జాబితాలో భారత్ కూడా చేరనుంది. మన రైలు పట్టాలపై బుల్లెట్ ట్రైన్ దూసుకుపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ముంబై నుంచి అహ్మదాబాద్ మార్గంలో హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. 2030 నాటికి దశల వారీగా మొత్తం 508 కిలోమీటర్ల కారిడార్ అందుబాటులోకి రానుంది. మొదటి దశలో 100 కిలోమీటర్ల మేర సూరత్ నుంచి బిలిమొరా వరకు సర్వీసులు మొదలు కానున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన దద్రా అండ్ నగర్ హవేలీ మీదుగా కారిడార్ నిర్మిస్తున్నారు. మొత్తం 12 స్టేషన్లు ఉండనున్నాయి. టూకీగా ఇవి ఈ ప్రాజెక్టు వివరాలు. అయితే వీటన్నింటికన్నా ప్రత్యేకమైంది ఒకటి ఉంది. అదే అండర్ సీ టన్నెల్ నిర్మాణం. అంటే సముద్ర గర్భంలో రైలు దూసుకుపోయేలా సొరంగ మార్గం నిర్మించడం. భారత్ లో ఈ తరహా నిర్మాణం చేపట్టడం ఇదే తొలిసారి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ NHSRCL ఈ కారిడార్ పనులు చేపడుతోంది. ఇందులో భాగంగానే మధ్యలో కొంతమేర సముద్ర గర్భంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చిన వివరాల ఆధారంగా చూస్తే సావ్లీ నుంచి విక్రోలి వరకు ఈ సొరంగ మార్గం ఉంటుంది. మామూలుగా అయితే ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం సొరంగ మార్గంలో 10 కిలోమీటర్లు. అయితే ఇందులో దాదాపు 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భ సొరంగ మార్గం ఉండనుంది. దీన్నే థానే క్రీక్ అని పిలుస్తారు. భారత్ లో ఇప్పటి వరకు ఏ రైల్ కారిడార్ కోసము ఇలాంటి టన్నెల్ ను నిర్మించలేదు. ఇదే తొలిసారి. అసలు ఈ సొరంగ మార్గ నిర్మాణం పేపర్ పై గీసినంత సులువు కాదు. అత్యంత భారీ మెషిన్లు అవసరమవుతాయి. ప్రత్యేక పరికరాలు కావాలి. NHSRCL ఇందుకోసం ప్రత్యేకంగా టన్నెల్ బోరింగ్ మెషిన్ TBM వినియోగిస్తోంది. ఈ యంత్రం చాలా ప్రత్యేకం. మన భాషలో చెప్పాలంటే బాహుబలి మెషిన్. సొరంగ మార్గం నిర్మించేందుకు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్లు వాడతారు. ఇప్పటికే ముంబైలోని సావ్లీ నుంచి బంద్రాకులా కాంప్లెక్స్ వరకు 16 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. అందుకోసమే ఈ TMBలు వాడుతున్నారు. అయితే విక్రోలి నుంచి బంద్రాకులా కాంప్లెక్స్ వరకు 6 కిలోమీటర్ల సొరంగ మార్గం నిర్మించేందుకు మొదటి TBM వాడారు. అప్పుడు అండర్ సీ టన్నెల్ కోసం రెండో యంత్రం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు సొరంగ మార్గాల నిర్మాణం కోసం వినియోగించిన యంత్రాల్లో టన్నెల్ బోరింగ్ మిషన్లే అత్యంత భారీవి. ఈ మిషన్ కు 13.6 మీటర్ల డయామీటర్ ఉన్న కట్టర్ హెడ్ ఉంటుంది. అంటే ఇది దాదాపు 4 అంతస్తుల బిల్డింగ్ ఎత్తుతో సమానం. ఇక బరువు 3200 టన్నుల మేర ఉంటుంది. మరోలా చెప్పాలంటే దాదాపు 500 ఏనుగుల బరువుతో సమానం. ఈ లెక్కలను బట్టే అర్థమవుతోంది కదా ఇవి ఎంత భారీ యంత్రాలో. సొరంగాలు నిర్మించేందుకు అవసరమైన అన్ని పరికరాలు వీటికి అమర్చి ఉంటాయి. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ సొరంగం తవ్వే సమయంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎలాంటి భౌగోళిక పరిస్థితులు ఉన్నా వాటిని తట్టుకుని అనుకున్న విధంగా టన్నెల్ తవ్వుతుంది. ఇందులో అడ్వాన్స్డ్ సెమీ కంటిన్యూయస్ అడ్వాన్స్ SEC సిస్టమ్ అందుబాటులో ఉంది. దీనివల్ల రింగ్ బిల్డింగ్ ఆపరేషన్స్ చాలా సులువవుతాయి. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు రాకుండా సులభంగా సొరంగాన్ని తవ్వుతాయి ఈ మిషన్లు. అయితే ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. థానే క్రీక్ వద్ద ఎక్కువ లోతు తవ్వడం అంటే సముద్రపు నీటితో చెలగాటమాడుతున్నట్టు
తవ్వుతున్నట్టే నీటి పీడనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి సొరంగంలోకి నీరు వరదలా వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ టన్నెల్ బోరింగ్ మిషన్లతో ఈ సమస్య తీర్చుతున్నారు. ఈ యంత్రాల ద్వారా సాంద్రత ఎక్కువగా ఉన్న ఫ్లూయిడ్ మిక్స్చర్ తో సొరంగం నిర్మిస్తారు. ఈ మిశ్రమం చాలా మందంగా ఉంటుంది. సాధారణ భాషలో చెప్పాలంటే సముద్రపు నీటి ఒత్తిడి నుంచి కాపాడేలా ఇదో షీల్డ్ లా పనిచేస్తుంది. మెషిన్లు మట్టి తవ్వేటప్పుడు ఒక్క చుక్క నీరు కూడా లోపలకు రాకుండా అడ్డుకుంటుంది. ఇక్కడ మరో సమస్య ఏంటంటే సొరంగం తవ్వుతున్నప్పుడు మట్టి ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. మధ్యలో రాళ్లు కొన్ని కరుగ్గా మరికొన్ని సాఫ్ట్ గా ఉంటాయి. కొన్నిసార్లు కరుగ్గా ఉన్న రాళ్ల మధ్యలో డ్రిల్ ఇరుక్కుని పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమస్యలకు పరిష్కారంగా టన్నెల్ బోరింగ్ మిషన్ లో అత్యంత పటిష్టమైన కట్టర్ డిస్కులుంటాయి. ఇవి చాలా సులభంగా కరుకైన రాళ్లను కట్ చేయగలుగుతాయి. పైగా ఈ మిషన్లకు మల్టీ గ్యాస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇది మీథేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ లాంటి గ్యాస్లను గుర్తిస్తుంది. ఆటోమేటిక్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా ఏమైనా అగ్ని ప్రమాదం జరిగినా మంటలను ఆర్పుతాయి. ఇలా అన్ని రకాలుగా సాంకేతికతను వినియోగిస్తూ సొరంగాలు తవ్వుతారు. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే గతంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సొరంగ మార్గం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకేసారి 2 రైళ్లు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే విధంగా ఈ టన్నెల్ ను డిజైన్ చేసినట్టు చెప్పారు. అందుకే ఇంజనీరింగ్ విషయంలో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చాలా పక్కాగా డిజైన్ చేశారు. సరైన వెలుతురు, గాలి వచ్చేలా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఈ పర్టికులర్ సెంట్రల్ పోర్షన్ ఆఫ్ 7 kilometers దట్ ఓన్లీ గోస్ త్రూ ఏ స్మాల్ క్రీక్. ఇక్కడ మనకు ఓన్లీ 8 మీటర్లు అబోవ్ సీ లెవెల్ ఉంది. కింద టన్నల్ ఉంటుంది. ఈ టన్నల్ ఎందుకు కావాల్సి వచ్చిందంటే మనకి అక్కడ ఆల్రెడీ బాంబే దగ్గరికి వచ్చేస్తాము. C1 ప్యానల్ అంటే లాస్ట్ టెర్మినల్ స్టేషన్, అది కూడా భూగర్భంలోనే ఉంది, సబ్ సర్ఫేస్ లో. దానికి ముందు ఈ 21 kilometers స్పాన్లో ఆర్డినరీ ఓపెన్ టన్నల్ అనేది ఒక 5.5 kilometers ఉంది. ఈ 16 kilometers అనేది క్రిటికల్ టన్నల్. ఇది నేను అనుకోవటం 2028 లోపల ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు మనకి అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్గా ముంబై దాకా వెళ్తుంది. ఇందులో ఏంటంటే 2 ట్రాక్స్ పట్టుకుంటుంది. దాంట్లో ఎస్కేప్ టన్నల్లో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, స్టేషనరీ థింగ్స్ ఉంటాయి, అన్ని ఎమర్జెన్సీ స్టేషన్స్ అన్నీ ఉంటాయి. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇట్ ఈస్ వెరీ సేఫ్. పీపుల్ విల్ నాట్ గెట్ దట్. మనకేం భయపడవలసిన అవసరం అంతా లేదు. ఈ సొరంగ మార్గాన్ని ఎందుకు నిర్మిస్తున్నారు? భూమిపైనే ట్రాక్ వేయొచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి. సాధారణంగా ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టినప్పుడు పర్యావరణ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. చట్టపరంగానూ సవాళ్లు తప్పవు. అలాంటప్పుడు పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఇలా సొరంగ మార్గాలు నిర్మిస్తారు. పైగా థానే క్రీక్ పరిసరాల్లో ఉన్న థానే క్రీక్ ఫ్లెమింగ్ శాంక్చుయరీకి ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని ఇలా సముద్ర గర్భంలో సొరంగం నిర్మిస్తున్నారు. ఫలితంగా సిస్టమ్ దెబ్బతినకుండా ఉంటుంది. పైగా ఈ కారిడార్ నిర్మాణానికి ఇప్పటికే పర్యావరణ అనుమతుల విషయంలో జాప్యం జరిగింది. ఇకపైన ఇలాంటివి తలెత్తకూడదన్న ఉద్దేశంతో ప్రాజెక్టులో మార్పులు చేర్పులు చేశారు. బాంబే హైకోర్టు 2023లో అనుమతి ఇవ్వడం వల్ల NHSRCL సొరంగ నిర్మాణ పనులు మొదలుపెట్టింది. ఇక బుల్లెట్ ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. అంటే ఆపరేషన్స్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా అడిషనల్ యాక్సెస్ టన్నెల్ కూడా గన్సోలి వద్ద ఏర్పాటు చేశారు. రెస్క్యూ వాహనాలు ఈ మార్గం ద్వారా వచ్చి ప్రయాణికులను బయటకు తీసుకొచ్చే విధంగా నిర్మాణం చేపట్టారు. ఎప్పుడైనా భూకంపాలు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఆ ప్రమాదాన్ని ముందే పసిగట్టే విధంగా డిజిటల్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అందుబాటులో ఉంచుతారు. ఎప్పుడైనా అనుకోని సెస్మిక్ యాక్టివిటీని గుర్తిస్తే వెంటనే అది అప్రమత్తం చేస్తుంది. తద్వారా భారీ నష్టం వాటిల్లకుండా జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అన్ని విధాలుగా సాంకేతికతను వినియోగించి ఈ సొరంగ నిర్మాణాలు చేపడుతున్నారు. మనకు నార్మల్ గా హూప్ స్ట్రెస్ అని అంటారు నాయన. హూప్ స్ట్రెస్ అంటే దాని ప్రొఫైల్, టన్నల్ ప్రొఫైల్ ఎప్పుడైనా సరే మనకు సెమీ సర్క్యులర్ గా తీసుకుంటాము. ఎందుకు తీసుకుంటామంటే ఆ ఫోర్సెస్ వచ్చినప్పుడు వెర్టికల్ గా ఉండే ఫోర్స్ మిగతా ఫోర్సెస్ సర్కంఫరెన్సెస్ నుంచి ఎడ్జెస్కి వెళ్ళిపోతాయి. సో మనకు సముద్రంలో 4 వైపుల నుంచి ప్రెషర్ ఉంటే మనకు అడ్వాంటేజ్, మనకు ప్రాబ్లం ఉండదు అందులో. దాని యొక్క స్ట్రెస్సెస్ అన్ని సర్కంఫరెన్స్ మీదే తీసుకుంటుంది. మనం ఎలాగైతే మన పైప్ మనకు ఐడియా ఉంటుంది, మనకి
వాటర్ క్యారింగ్ పైప్స్ 2 meters డయామీటర్ 3 meters డయామీటర్స్ చుట్టూరు ఎర్త్ ఉంటుంది మనకి. యాక్చువల్లీ అందులో నీళ్లు వెళ్తున్నంతసేపు మనకి మోర్ సేఫ్, నీళ్లు లేనప్పుడు కూడా ఓవర్ బర్డన్ ప్రెషర్ టేక్ చేసుకునేటట్టు హూప్ స్ట్రెస్ డిజైన్ చేస్తాం. సో మనకి అందులో ఏమీ ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి భారత్ జపాన్ తో సంప్రదింపులు జరుపుతోంది. జపాన్ కు చెందిన షింకన్సెన్ E10 ట్రైన్స్ ను 2030 నాటికి భారత్ కు అందించేలా చర్చలు జరుగుతున్నాయి. ఈ ట్రైన్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. అప్పటి వరకు దేశీయంగా తయారైన బుల్లెట్ రైళ్లు ఈ కారిడార్ లో పరుగులు తీయనున్నాయి. ఇక దేశీయంగా తయారవుతున్న బుల్లెట్ ట్రైన్ కు B28 అనే పేరు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. 2027 మార్చి నాటికి మొదటి బుల్లెట్ ట్రైన్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. బెంగళూరులోని ఆదిత్య ప్లాంట్ లో BEML సంస్థ ఈ హై స్పీడ్ ట్రైన్ తయారు చేస్తోంది. ప్రోటోటైప్ పూర్తయితే తర్వాత టెస్టింగ్ ప్రక్రియ చేపడతారు. తర్వాత ట్రయల్స్ పూర్తవుతాయి. ఇవన్నీ అయ్యాక అప్పుడు రెగ్యులర్ ఆపరేషన్స్ మొదలవుతాయి. మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం దాదాపు 1,98,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. అటు పర్యావరణ హితంగా ఉంటూనే ఇటు ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటోంది. వీటన్నింటిలో సముద్ర గర్భంలో సొరంగ నిర్మాణం చేపట్టడం మాత్రం నిజంగా చరిత్రాత్మకమే.